పవన్ కళ్యాణ్ 21 సీట్లు తీసుకున్నాడని అందరూ అవహేళన చేస్తూ వచ్చారు. బట్ ఏదైతే గెలవగలుగుతారో వాళ్ళ హవా ఎక్కడైతే ఉండిద్దో వాటిని మాత్రమే తీసుకున్నారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ముందంజ ఉన్నారు వంగా గీత మీద. ఇప్పటివరకు లీడ్ వచ్చేసరికి 4138 ఓట్లతో లీడ్లో ఉన్నాడు అనమాట. సో దాంతోపాటు ఏంటంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ఇంపాక్ట్ చూపిస్తారన్నారో ఇప్పుడు 4 సీట్లలో వాళ్ళ ఆధిక్యం ఉన్నారు. 21 తీసుకుంటే అందులో పిఠాపురం ఒకటి, తర్వాత పి గన్నవరం ఒకటి, తెనాలి ఒకటి, ఇట్లా ఇంకొకటి వచ్చేసరికి ఉండి కానీ, సో ఉండి టీడీపీ కదా. సో వీటన్నిటిలో దాంతోపాటు వచ్చేసరికి టీడీపీ ఏకదాటిగా 41 సీట్లు అంటే కూటమి 41 సీట్లలో లీడ్లోకి రావటము జరుగుతుంది. బట్ వైసీపీ అయితే బాగా వెనకంజబడింది. దీన్ని బట్టి చూస్తే కంపల్సరిగా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎంత పడింది అనేది తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే వైఎస్ఆర్సీపీ అనేది ఈ కూటమి వల్ల కానీ లేదంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుండి ఏదైతే వ్యతిరేకత ఓటు చేయాలని అన్నాడో అదైతే ఇప్పుడు కంపల్సరిగా స్పష్టమైన మెజారిటీ తీసుకెళ్తుంది. సో ఈ గెలుపుకి ఇంకా ఏమేమి దోహదపడ్డాయి అనేది రానున్న వీడియోలో చూద్దాము.